మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం. శ్రీ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది, రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షుడు. శ్రీ కాకుమాన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ ఆనందయ్య గారు, ఏపీ స్టేట్ బీసీజేఏసీ కన్వీనర్, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు. ఇక ఆంధ్రప్రదేశ్లో నిన్నటి వరకు లడ్డూ పేరుతోటి ఘోర అపచారానికి పాల్పడ్డ తెలుగుదేశం, జనసేనలు హిందూ మతాన్ని ఆ రకంగా భ్రష్టు పట్టిస్తే ఇప్పుడు తాజాగా వారితో పాటు బీజేపీ కూడా చేరింది. హిందూ మతాన్ని తీరని అపచారం చేయడానికి, హిందూ మతాన్ని భ్రష్టు పట్టించడానికి, మిగతా మతాలేమో మా మతం దగ్గరికి రండి, మీ ఇష్టం వచ్చినట్లు చూడండి అని చెప్తూ ఉంటే ఈ హిందూ మతం మాత్రం మీరు రావద్దు, వాళ్ళు రావద్దు, ఆ డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ అని పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తూ ఘోరమైనటువంటి అపచారానికి హిందూయిజాన్నే నాశనం చేసేలాగా వీళ్ళు హిందూ మతోద్ధారకులని చెప్పుకునే బీజేపీ కూడా సిద్ధమవటం, అక్కడికి నిజానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే దీనికి సంబంధించి డిక్లరేషన్ ఇచ్చిన, ప్రైమ్ మినిస్టర్తో కలిసి కూడా అనేకసార్లు ముఖ్యమంత్రిగా హోదాలోనూ వెళ్ళినా ఇప్పుడు మళ్ళీ కొత్త పంచాయతీ పెట్టి ఇష్యూస్ని డైవర్ట్ చేయడం కోసం కేవలం మతం పేరుతోటి సూపర్ 6 తదితర హామీలన్నింటినీ గాలికి వదిలేయటం కోసం చేస్తున్న ఈ కుట్రలు కుతంత్రాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అర్థమవుతున్నాయా లేదా? అనిత హోంమంత్రి గారు డైరెక్ట్గా ఆమె చెప్పారు, నేను బైబిల్ పట్టుకు తిరుగుతాను, బైబిల్ నా బ్యాగులో ఎప్పుడు ఉంటుందని అన్నారు. ఒకసారి హిందూ అన్నారు, ఒకసారి ఏమో ఇట్లా అన్నారు. మరి ఆవిడతో డిక్లరేషన్ తీసుకున్నారా? అలాగే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే జగన్ గారు అసలు హిందువే అని చెప్పి వారి స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లో ఇచ్చారట. మరి అయినా కూడా వీళ్ళు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు అంటే ఇంకెక్కడ ఎవరిని ప్రార్థించకూడదు, వీళ్ళు వెళ్ళి ఎక్కడైనా ప్రార్థించవచ్చు. చంద్రబాబు గారు ఏది యేసుని నమ్మితే అసలు అపజయమే లేదని ఆయన ఉపన్యాసం ఇస్తారు క్రైస్తవ సభలకు వెళ్ళి, సువార్త సభలకు వెళ్ళి. పవన్ కళ్యాణ్ గారేమో అయితే ఏకంగా నేను అసలు వెంకటేశ్వర స్వామిని గారు తలుసుకున్నట్టు చెప్పకుండా మేరీ మాతం తలుచుకున్నాను, తన అబ్బాయికి ఏదో ప్రాబ్లం వస్తే అంటారు. కానీ వాళ్ళ పైగా ఇప్పుడు వాళ్ళంతా హిందూ మతోద్ధారకులు. ఆ రకంగా ఏర్పడింది. ఇక మరొక ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే మద్యం మొత్తం అన్నీ ప్రైవేటైజ్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ చేస్తున్నారు, అలాగే రోడ్స్ ప్రైవేటైజ్ చేస్తున్నారు, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేస్తున్నారు, స్కూళ్ళన్నీ జగన్ గారు బాగు చేసిన స్కూళ్ళన్నింటినీ భ్రష్టు పట్టిస్తున్నారు. సో ఇప్పుడు తాజాగా ప్రజలకి మరీ మద్యం వినియోగం తగ్గించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ షాపులు కొన్ని తగ్గించి పెడితే ఇప్పుడు మొత్తం భారీ ఎత్తున మద్యం షాపులు కూడా తీసుకొచ్చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈనాడులో చాలా ప్రముఖంగా వేశారు, జగన్ డిక్లరేషన్ కోరన్న టీటీడీ అంట. ఆయన ఎక్కడో 17వ కంపార్ట్మెంట్ వద్ద మామూలుగా అయితే డిక్లరేషన్ సంతకం చేయించుకుంటారంట, వీఐపీలు అయితే అతిథి గృహం దగ్గరికి వెళ్తారంట. మరి 17వ దగ్గర ఎంతమంది చేశారో ఇవన్నీ కూడా ఈనాడు వాళ్ళు చెప్పాలి. చివరికి ఈనాడు ఒకప్పుడు అన్ని మతాలకి సమానం, సెక్యులర్ అని చెప్పి అసలు మతం ఏమిటి దేవుడు ఏమిటి అని చెప్పిన రామోజీరావు గారు ఇప్పుడు అచ్చంగా ఆయన మరి ఈ రకంగా వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు హిందూ మతానికి అప్రతిష్ట కలిగించేలాగా. అలాగే అయితే సాక్షిలో ఆసక్తికరంగా ధర్మద్రోహం బాబుదే, పవిత్రతను కాపాడింది వైఎస్ఆర్ జగన్లే, తిరుమలలో 1000 కాళ్ల మండపం, విజయవాడలో 30 ఆలయాలను కూల్చేసింది చంద్రబాబు అయితే ధూపదీప నైవేద్యాల కింద 5338 ఆలయాలకు వైఎస్ జగన్ సాయం చేశారు. చంద్రబాబు కూల్చేసిన 30 ఆలయాలని పునర్నిర్మించారు. అలాగే 2635 నూతన ఈ ఆలయాలు నిర్మాణం చేశారు. మరో 300 ఆలయాలు జీర్ణోద్ధరణ చేశారు. ఇవన్నీ హిందూ మతానికి సంబంధించినటువంటి అంశాలే. అర్చకుల జీతాలు పెంచారు, వంశపారంపర్య అర్చకులకు పెంచారు. అలాగే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు భక్తి ఛానల్ పెడితే ఇదే చంద్రబాబు గారు ఎందుకు డబ్బులు వేస్ట్ అన్నాడు ఆయన. అలాగే అమరావతి, విశాఖ, భువనేశ్వర్, జమ్మూ, చెన్నైలతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి దేవుడి ఆలయాలు నిర్మించారు జగన్ గారి టైంలో. అయినప్పటికీ కూడా ఆయన్ని మీద వ్యతిరేక ముద్ర వేసి ప్రజల్లో అపోహలు కలిగించడానికి బీజేపీ హిందూ మతాన్ని భ్రష్టు పట్టించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలుగుదేశం, జనసేనలు ఆ కృషిలో ఉంటే ఇప్పుడు బీజేపీ కూడా జాయిన్ అవుతున్నట్టుంది. ఇక వాడని నెయ్యి, తయారు కాని లడ్డు, జరగని తప్పుపై పచ్చ మీడియా అంటే ఆంధ్రజ్యోతి వాళ్ళు నానా చెత్తంతా రాశారు. దాని మీద సాక్షిలో ఈరోజు కౌంటర్ వచ్చింది. ఇక
ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రోజు సుమారుగా 70,000 మంది తిరుమలకు దర్శనానికి వెళ్తారు. అందులో కనీసం 5,000 మంది ఇతర మతస్థులు ఉంటారని అంచనా. అయినా వాళ్ళు దేవుని మీద నమ్మకం ఉంది కదా అని దూరం వచ్చిన తర్వాత వ్యయ ప్రయాసాలు కోర్చి వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మా స్వామివారి మీద నమ్మకం ఉందని అంటే మరి వాళ్ళందరి దగ్గర డిక్లరేషన్ తీసుకున్నట్లు దాఖలాలు లేవు. కానీ విశేషం ఏంటంటే బహుశా భారతీయ జనతా పార్టీ చంద్రబాబు గారు లేదా పవన్ కళ్యాణ్ లాంటి వారు బహుశా శ్రీ వెంకటేశ్వర స్వామి భార్య అయినటువంటి బీబీ నాంచారమ్మ, ఆవిడ ముస్లిం, ఆవిడ వచ్చినా కూడా వీళ్ళు డిక్లరేషన్ అడిగి ఉండేవాళ్ళేమో, అడుగుతారేమో. అంత మూర్ఖంగా ఇప్పుడు మతానికి అపచారం చేస్తున్నారు. అలాగే రాముడి వీరభక్తుడు కబీర్ దాస్ మనం చూసాం కదా, అక్కినేని గారు చాలా అద్భుతంగా పోషించిన పాత్ర కూడా. వీర బ్రహ్మేంద్ర స్వామి వీరభక్తుడు కక్క, అయ్యప్ప స్వామికి ప్రియమిత్రుడు వావర్, ఆయన కూడా ముస్లిమ్స్. జగన్ గారు పాదయాత్ర తర్వాత కాలినడకన శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తోంది, మరి ఇప్పటికీ అనేకసార్లు తిరుమల సందర్శించిన మాజీ సీఎం జగన్ మాత్రం డిక్లరేషన్ ఇవ్వాలని దగ్గుబాటి పురంధరేశ్వరి గారు కోరుతున్నారు. అంటే కులాలు తగాయిదా అయిపోయింది, ఇప్పుడు మతాల మధ్య మళ్ళీ చిచ్చు పెట్టడానికి పురంధరేశ్వరి గారు కూడా తయారయ్యారా? ఈ రకంగా ఇంకో విశేషం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నా కూతురు క్రిస్టియన్, నేను మేరీ మాతని కోరుకుంటాను, బీఫ్ తింటే తప్పే ఉంది, మా నాన్న దీపారాధనతో సిగరెట్ వెలిగించుకునేవాడు, కులమతాల గొడవలు పెట్టేది హిందువులే, మేరీ మాత గొప్ప దేవత అన్న ఆయన పవన్ కళ్యాణ్ గారు వీర హిందూ అంట. ఆయన చెబుతుంటే జనం అంతా నమ్మాలంట. విజయబాబు గారు చెప్పారు నిన్న, ఏదో ముత్తైదు సామి చెప్పాడు ఆయన, కనకదుర్గ ఆలయం మెట్లు తుడుస్తుంటే ముత్తైదువులు చేయాల్సిన పని ఏం చేస్తున్నాడు ఏంటని. అలాగే ఇదిగోండి జగన్ గారికి సంబంధించి ప్రగతి మహావిద్యాలయ వారు ఇచ్చినటువంటి సర్టిఫికెట్. ఇక ఇతర వార్తల్లోకి వెళ్తే, ఇతర అంశాల్లోకి వెళ్తే, నాడు జగనన్న హయాంలో విద్యార్థులకు డిజిటల్ బోధన జరిగితే నేడు చంద్రబాబు హయాంలో విద్యార్థులతో వెట్టి చాకరీ చేస్తున్నారంట. మొత్తం నీళ్లు అన్నీ వాళ్ళతోటి తెప్పిస్తున్నారంట. నానా పాటలు పడుతున్నటువంటి విద్యార్థులు. ఇక ప్రభుత్వం మద్యం షాపులు రద్దు చేస్తూ రిటైల్ ప్రభుత్వ మద్యం షాపులను రద్దు చేస్తూ మొత్తం ప్రైవేటైజ్ చేస్తోంది. అలాగే వాళ్ళ మాఫియాకి, ఇప్పటికే ఇసుక మాఫియా చూస్తున్నాం కదా ఎంత ఘోరంగా ఉందో. వాళ్ళే చెబుతున్నారు, తెలుగుదేశం వాళ్ళే. మొన్న ఒక ఎమ్మెల్యే గారు చెబుతున్నాడు, నేనే ఇచ్చాను పో, నువ్వు తీసుకెళ్ళు అని చెప్పానని ఆయన ఓపెన్గా చెబుతున్నాడు. ఈ పరిస్థితి ఇలా ఒకటి కాదు, అనేక చోట్ల ఇసుక మాఫియాలు విజృంభించి పేరుకు ఉచితం తప్ప గతంలో కంటే ఘోరమైన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇసుక అందుబాటులో ఉండేది, నిర్దిష్ట రేటు పెట్టారు, అందుబాటులో ఉంటే పెద్ద పెద్ద కుప్పలు చూసి నేను ఆశ్చర్యపోయాను. గతంలో ఎన్నడూ ఉండేది కదా. ఆ రకంగా స్టాక్ యార్డ్ పెట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన జగన్ ఏమో తప్పు చేశాయంట. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళంతా మాఫియాలుగా మారి ఇసుకని తొవ్వేసుకుని అమ్ముకుంటుంటే వాళ్ళు చాలా గొప్ప ఫ్రీగా ఇస్తున్నారంట. ఆ పరిస్థితి తెచ్చినటువంటివి ఈనాడు వారు ప్రముఖంగా వేసుకున్నారు చాలా గొప్పగా. లైసెన్స్ ఫీజు 50 లక్షలు అంటే మద్య నిషేధం ఉద్యమం చేసిన ఈనాడు ఇప్పుడు మద్యం తాగండి ప్రచారం చేస్తోంది, అది విశేషం. ఇక ఈయన పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారట, వీరు మాజీ ఐఏఎస్ కూడా అనుకుంటా. ఈయన చెబుతున్నాడు తనకు ఓటు వేయని ఎస్సీలకు ప్రయోజనాలు ఇవ్వొద్దని ఆయన చెప్పేస్తున్నారట. అంటే ఎస్సీ వాళ్ళు ఓటు వేయలేదని ఆయన నిర్ధారణకు వచ్చాడు. ఆయన కూడా ఎస్సీయే, వాళ్ళకేమి స్కీమ్స్ ఇవ్వొద్దని చెప్పి ఒక ఎమ్మెల్యే చెబితే, అది కూడా మాజీ ఐఏఎస్ చెబితే ఈ రకమైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉందని అనుకోవచ్చా? అలాగే ఇక గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల మీద వేధింపులు ఎట్లా జరుగుతున్నాయో ఇప్పుడు 3 ఐపీఎస్లను సస్పెండ్ చేశారు. ఇప్పుడు కస్టడీలో రఘురామకి సంబంధించినటువంటి ఫిర్యాదు తీసుకుని మళ్ళీ సునీల్ కుమార్ అని ఐజీ మీద వాళ్ళు ఏదో రకంగా కేసు పెట్టాలని వేధించాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. అలాగే ఇంకోటి గనుల శాఖకి సంబంధించి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇదే పత్రిక ఆంధ్రజ్యోతి అంట, నేను ఇక్కడ సోషల్ మీడియాలో చూసా, ఆయన సముద్రం ఓడెక్కి పారిపోయాడని చెప్పి ఇదే పత్రిక రాసిందంట. తెరే చూస్తే ఆయన ఇక్కడే ఉన్నాడు, ఆయన అరెస్ట్ చేశారు. ఆ కేసు దిక్కుమాల కేసా మంచి కేసా అది వేరే విషయం. బట్ ఆ పత్రికలు రాస్తున్న ఘోరమైన అబద్ధాలకి అదొక నిదర్శనం. ఇక చంద్రబాబు గారు మళ్ళీ పాత పాట పాడుతున్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఓకే, సంతోషం. మరి ఈలోపు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు కదా, దాని గురించి మాత్రం ఒక్క మాట కూడా ప్రస్తావించట్లా. సో ఈ రకంగా ఉన్నటువంటి పరిణామాల మీద ప్రత్యేకించి హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నది ఎవరు? ఇప్పటికే లడ్డూ పేరుతో అపచారం చేసిన జనసేన, టీడీపీలకి ఇప్పుడు బీజేపీ కూడా తోడైంది అన్న దాని మీద, అలాగే మద్యం వ్యవహారం మీద మాట్లాడదాం. కొన్ని వీడియోలు చూసిన తర్వాత చర్చలో పెడదాం. రాజకీయాలు కట్టిపెట్టమని చెప్పి పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తాం.
దడిచేవాళ్ళుడు ఖచ్చితంగా నీ తప్పుడు రాజకీయాలని, నీ డ్రామాలని, రాజకీయ డ్రామాలని, మొన్నదాకా కులం ఏంటి మతం ఏంటి అని చెప్పి మాట్లాడినవాడు ఇవాళ కాషాయ బట్టలు. కులం అయిపోయింది, కాషాయ బట్టలు. దేనికి కాషాయ బట్టలు? ఎవరిని మోసాలు? కాషాయ బట్టలు ఏంటి, దాని పేరు ఏంటండి, కింద చెప్పులేంటి, రాజకీయాలేంటి, ఈ సినిమా షూటింగ్లే మళ్ళీ ఈ కాషాయ బట్టలు పీకేసి లోపలేమో అమ్మాయిలతో డ్యాన్స్ చేసి షూటింగ్ చేసి రావడం ఏంటి? ఎవడు కొట్టాడు ఇవన్నీ కూడా? ఎవరు కొట్టారన్న? నిజంగా తప్పుడు రాజకీయాలు చేస్తూ, కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తూ, సంఘంలో విద్వేషాలని ఈ రకంగా రెచ్చగొడుతూ పాపం మూట కట్టుకుంటున్నారు. మీరు ఎలాంటి రాజకీయ కోణాలు లేవని మాకున్న సమాచారం. వ్యక్తిగతమైన కక్షతోనూ జరిగి ఉంటుందని ప్రాథమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తా ఉంది. అదే గ్రామానికి చెందిన ఈశ్వరెడ్డి అనే వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. మోటివ్ పార్ట్ చూసినట్టయితే 2 సంవత్సరాలు వెనక నుంచి ఈ రథాన్ని ఒక ఫ్యామిలీ తరపు నుంచి రామాంజనేయులు రెడ్డి, గోపాల్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ కలిపి ఈ రథాన్ని డొనేట్ చేయడం జరిగింది. అయితే అది ఓన్లీ ఆ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించిన రథం లాగా, తర్వాత ఆ ఆలయాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టు ఇలాగా ఒక ప్రొజెక్షన్ బయటకు రావడంతో సో కొంతమంది మిగతా వాళ్లలో దీని గురించి వ్యతిరేకత డెవలప్ అయింది. సో దాంట్లో ప్రధానంగా ఈశ్వరెడ్డి చాలా సార్లు దీన్ని వ్యతిరేకించడం జరిగింది అండ్ ఆ రథాన్ని మార్చేయాలని కూడా చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది. సో ఈ మోటివ్ తో పాటు అక్యూజ్డ్ ఈశ్వరెడ్డి సో అతని బైక్ లో నుంచి ఫ్యూయల్ అది తీసుకుని రథం పెట్టినటువంటి షెడ్ ఉంది, సో లోపల పెట్రోల్ ని దాని మీద వేసి దానికి అగ్గి పెట్టడం జరిగింది.